నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతని పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావుల చెరువు వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంతనిలోని సామాజిక ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి వారి జయంతి ఉత్సవాలని ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచన చేసి సోదరులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, విజయ రమణారావు గారు, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి శ్రీపాదరావు గారు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకుల్లో ఒకరు. వారిని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి జయంతోత్సవాలను అధికారపరంగా చేయాలని వారి విజ్ఞప్తి చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు, నా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతోత్సవాలని ప్రభుత్వ పరంగా చేసినందుకు కూడా మొదటిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా ప్రాంత వాసులందరి తరఫున ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోదరులు ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, విజయ రమణారావు గారికి, రాజ్ ఠాకూర్ గారికి కూడా మా ప్రాంత వాసుల తరఫున వారు ఒక మంచి విజ్ఞాపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఒక మంచి ఆలోచనలు కూడుకొని విలువలతో కూడుకున్న రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో వారు ముందుకొచ్చి నిలబడి మరి మాకు తెలియకుండానే ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మీరందరూ కూడా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతవాసుల ఆశయం మేరకు నన్ను శాసనసభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు మంత్రివర్గ స్థానం ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయాలా, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి మేలు చేయాలి, విద్యాపరంగా ఉపాధి పరంగా అని ఒక అవకాశం ఇచ్చిన తరుణంలో తప్పకుండా మేము ఈ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా శక్తి మేరకు, నా పరిధి మేరకు తప్పకుండా వారందరికీ సహకారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాం. తప్పకుండా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు కూడా మనము చేయదలుచుకున్న పని చేసే ప్రయత్నంలో మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారి ఆశయం ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆ లిఫ్ట్ లేకపోవడంతో, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించిన రైతులు. పైన వారు ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడంతో కింద వారికి రాకపోవడం కూడా రోజు అధికారుల పరంగా మాట్లాడుతున్నప్పటికీ పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరుడికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం అతి త్వరలో. మరి వీరందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి, ఏఎన్సీ గారికి, జిల్లా కలెక్టర్కు, జగిత్యాల కలెక్టర్ నుంచి మొదలుపెట్టుకుని ఇక్కడి వరకు కూడా అన్ని తీర్ల చర్యలు తీసుకోమని చెప్పాం. మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి రైతు సోదరులు పైన వారు కూడా సహకరించి
కిందున్న ఈ ప్రాంత వాసుల రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో మరి సహకరించే కార్యక్రమం చేయాలని నేను అధికారులను కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చే కార్యాచరణలో ముందుకు పోయే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈరోజు మా నాన్నగారి ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని, ఆ క్రమంలోనే మొన్న మన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కలిపే మంతెని నుంచి శివారం సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం కూడా మా నాన్నగారి తలంపు. మొట్టమొదటి నెల 2 నెలల్లో కూడా 125 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేస్తే మంతని పట్టణం కూడా మరి ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇదందరూ ప్రజలకు సంబంధించిన అంశం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి చిల్లరగాళ్ళు కొంతమంది చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం. ఇప్పుడంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే ఈరోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి. ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది. చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేయాలి. దానికి అనుగుణంగానే ఇతర వారు కూడా పనిచేసే కార్యాచరణ చేయకుండా ఉంటే అది వేరే తీరుగా దారి తీసే అవకాశం ఉంటుంది. కనుక మరి ఆ బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడదు. ఈరోజు దానికి సంబంధించి గౌరవాన్ని కాపాడుతుంది. చట్టాన్ని విభేదించి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా ఉపేక్షించే కార్యక్రమం ఏమాత్రాన కార్యాచరణ చేస్తూ చట్ట పరిధిలో నేను పోలీస్ సోదరులు కూడా మనవి చేస్తా ఉన్నా. ఎవరిని కూడా అనవసరంగా ఎవరిని కూడా వేధించదు. చట్టానికి వ్యతిరేకంగా పోయిన వాళ్లకు చట్టపరంగా శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఆ కార్యాచరణ భాగంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ మెయింటైన్ చేసే కార్యక్రమం జరగాల్సిందే. తిరిగి మళ్ళా యథావిధంగా అప్పుడు మనం చూసినట్టు శాంతియుతమైన శాంతి భద్రతలకు సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉండే చదువుల తల్లిగా ఈ మంత్రి కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అందరూ కూడా సహకరించాలని నేను వాళ్ళందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను.